అనిరుద్ రెడ్డి గ్రామము రంగారెడ్డి కూడా ఓడిపోయినారు. బీజేపీ అభ్యర్థి 30 ఓట్లతో గెలిచిందని చెప్పి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అనిరుద్ రెడ్డి గ్రామం రంగారెడ్డి కూడా ఒక్కటే కాదు, మొత్తం నియోజకవర్గం ఉన్న గ్రామాలన్నీ నా గ్రామాలు. ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఐ రిప్రజెంట్ టోటల్ కాన్స్టిట్యున్సీ. అట్లా చూస్తే మళ్ళీ రంగారెడ్డి గ్రామం పక్కన ఉన్న గుండపట్టపల్లి నా గ్రామమే, అక్కడ గెలుస్తాము. బీబీనగర్ తాండాలో గెలుస్తాం, పక్కన ఉన్న తాండా అగ్రహారం పుట్టపల్లిలో గెలుస్తాం. మా నాయనమ్మ పేరున్న సింగమ్మ కూడా తాండలో కూడా మేమే గెలుస్తాం. అయితే వీళ్ళు కావాలని గ్రూప్లల్లో బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యే గ్రామంలో ఓడిపోయినారు పెడుతున్నారు. నేను బీఆర్ఎస్ వాళ్ళని ఒకటే అడుగుతున్నాను, 3 క్యాండిడేట్లు నిలబడ్డారు కదా రంగారెడ్డిపురంలో, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. మళ్ళీ మీ క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 13 ఓట్ల. బీఆర్ఎస్ క్యాండిడేట్కి రంగారెడ్డిగూడెంలో 13 ఓట్లు వచ్చినాయా? అని మీ ఓట్లు ఎక్కడ పోయినాయి? మన బీజేపీకి అన్ని ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి క్యాండిడేట్కి? అంటే కేవలం అనిరుద్ రెడ్డిని ఓడగొట్టాలని చెప్పి మీ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకటై మీరు చేస్తారు. అయినా కానీ గెలిచిన ఆనందం నా గ్రామస్తులే, ఓడిపోయిన సాయి నా గ్రామస్తులు. మాకు లేని బాధ మీకు బయట మీకేం బాధ ఉంది? నేనేమైనా ఇంటింటికి పోయి నేను ప్రచారం చేసినానా? ఎవరైనా గెలవండి, మంచోళ్ళని గెలిపించండి అని చెప్పడం జరిగింది. ఆనంద్ 2 సార్లు, ఒకసారి ఎంపీటీసీగా నిలబడి ఓడిపోయినాడు, ఒకసారి సర్పంచ్గా నిలబడి ఓడిపోయాడు. సో ఒక సింపతి, 2 సార్లు ఓడిపోయింది కదా అని చెప్పి కూడా గ్రామ ప్రజలు ఆలోచించారు. మరి ఇదే గ్రామానికి నా సొంత గ్రామము 3 సార్లు లాస్ట్ 3 టర్మ్స్ ఎంపీటీసీలు కానీ సర్పంచ్ని గెలిపించాను. నేను ఎవరైతే క్యాండిడేట్ వాళ్ళకి మా అమ్మని గెలిపించినప్పుడు బిలాసాక స్పాంజర్ ఫ్యాక్టరీ బంద్ చేపిస్తాను, పొల్యూషన్ వస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయినాను, కోర్టులో గెలుస్తాను ఫ్యాక్టరీ షిఫ్ట్ కావాలని చెప్పేసి. కానీ వాళ్ళకి అలాట్మెంట్ ఇంకా ల్యాండ్ వేరే దగ్గర కాలేదు కాబట్టి అది షిఫ్ట్ కాలేదు. సో ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే అరే షిఫ్ట్ చేస్తా అని చెప్పి ఎమ్మెల్యే 2 ఏళ్ళు అయింది కూడా మీరు ఎందుకు ఫ్యాక్టరీ షిఫ్ట్ కాలేదని కూడా వాళ్ళకు ఒక డౌట్ ఉండే. సో అది నిన్న ఎలక్షన్స్ అయిన తర్వాత ఇది బయటకు వచ్చింది. ఎందుకంటే అది కాలేదు. ఖచ్చితంగా మాట ఇస్తున్నాను, మళ్ళీ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఈ ఫ్యాక్టరీని షిఫ్ట్ అయ్యేటట్టు నేను కొట్లాడుతానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను.